FTL బఫర్ జోన్లలో విల్లాలను నిర్మించారని గతంలోని అధికారులు గుర్తించగా భారీ బందోబస్తు మధ్య హైడ్రా ఆ భవనాలను ప్రస్తుతం ఇప్పుడు కూల్చివేస్తోంది. కష్టార్జితం మేమేమో లంచాలు తీసుకుని బతుకుతామా ఎవరు అని చెప్పి 28 రోజులు 38 రోజుల బాబా కేసీఆర్ నిరాహార చేసి చెప్పించాడు తెలంగాణ. ఈయన ఊరికన్నా వచ్చి ఎక్కిపోయి గద్దె ఎక్కిపోయి పూలు కొట్టడానికి మాలాంటి వాళ్ళవి నిజంగా మేము అన్యాయంగా కట్టలేదే. డబ్బులు ఇచ్చి కొడుకొని కట్టుకున్నది, లంచాలు తీసుకోలే, మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి. అందుకేనా ఈయన ఎన్నుకున్నాము. అదే మాకు అందుకే కదా కేసు వేసాము. ఒకళ్ళు రాంగ్ అయితే కూర్చేయండి, రాంగ్ కూర్చోండి. సర్వేలో మాది రాంగ్ అంటే రేవంత్ రెడ్డి కూర్చోయ్యా, నువ్వు కూర్చో అయితే ఓకే, మీరు కూలగొట్టండి, మేము కాదంటం లేదు. ఇన్నాళ్ళు మేము ఆగాం కదా, 7 సంవత్సరాల నుంచి కట్టకుండా ఉంచాం. సరే కోర్టుకి వెళ్ళాం, కోర్టు తీర్పిస్తా నిరూపించండి. మీరు అన్ని ఇలా న్యూస్లు ఇచ్చి మా లాంటి కడుపు కొడుతున్నారే. అమ్మ మీకు నోటీస్ ఏం బాబు, నువ్వు వచ్చి మమ్మల్ని మా కడుపులు కొట్టడానిక నువ్వు వచ్చావు. మాది మీ తప్పు అని కోర్టు రిపోర్ట్ ఇవ్వండి. రూపాయి కూడబెట్టుకొని బంగారం అమ్మి స్థలాలు అమ్మి ఇల్లు కట్టుకుంటామండి. రేవంత్ రెడ్డి మా లాంటి కడుపు కొట్టి తను ఏం బాగుపడతాడండి. కరెక్ట్గా మాది అన్యాయం అయితే రమ్మనండి, నోటీస్ ఇచ్చామమ్మా. మేము కోర్టులో వేసాం, మాది రాంగ్ అని చెప్పారని మేము కోర్టులో వేసాం. మరి కోర్టు ఎందుకు ఉందండి? మేము ఎందుకు వెళ్ళాలి కోర్టుకి? కేసీఆర్ గారు ఉన్నారు 28 రోజులు 30 రోజులు నిరాహార చేసి తెలంగాణ. హైదరాబాద్లో హైడ్రా దూకుడుతో ఆక్రమణల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నగరంలోని పలుచోట్ల అక్రమార్కులపై ఉక్కుపాదం మోపిన హైడ్రా కూల్చివేతలను కంటిన్యూ చేస్తోంది. ఈ క్రమంలోనే మాదాపూర్లోని సున్నం చెరువులో ఉన్న భవనాలకు నేలమట్టం చేసింది. అలాగే మేడ్చల్ జిల్లా దుండిగల్ కత్యా చెరువు వద్ద విల్లాలను కూల్చివేసింది. నిబంధనలకు విరుద్ధంగా FTL బఫర్ జోన్లలో విల్లాలను నిర్మించారని గతంలోని అధికారులు గుర్తించగా భారీ బందోబస్తు మధ్య హైడ్రా ఆ భవనాలను కూల్చివేసింది. మా కరెస్పాండెంట్ పవన్ పూర్తి సమాచారం అందిస్తారు. పవన్, అసలు అక్కడ ఉన్న మహిళ అయితే తీవ్ర ఆరోపణలు చేస్తోంది. మేము కష్టపడి సంపాదించుకున్నాము, ఇది న్యాయంగా సంపాదించిందే తప్ప అక్రమైన నిర్మాణం కాదు అని అంటున్నారు కదా, ఏంటి అసలు? మొత్తానికి చూస్తే హైడ్రా దూకుడు మాత్రం కొనసాగుతూనే ఉంది. ఎక్కడైతే ఒక చెరువులకు సంబంధించిన FTL కావచ్చు బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపడితే ఒక నిర్మాణాలను కూడా కూల్చివేస్తుంది. ఇదే క్రమంలో కూడా సున్నం చెరువు వద్ద యొక్క 43 ఎకరాలు కూడా సున్నం చెరువు పూర్తిగా కబ్జాకు గురైందని చెప్పి ఇప్పటికే గుర్తించారు. అక్కడ అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేయాలని చెప్పి కూడా గతంలో హైడ్రా ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో అధికారులు వారికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే తాజాగా ఈ రోజు మాత్రము హైడ్రాకు సంబంధించి ఉదయం అక్రమ నిర్మాణాలను కూడా పూర్తిగా కూల్చివేస్తుంది. అయితే మహిళ మాత్రము తాము కష్టపడి కట్టుకున్నాము, తమకు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పి కూడా ప్రధానంగా ఆమె చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ హైడ్రాకు సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేశాము, ఇదంతా కూడా FTL ల్యాండ్లోనే ఉంది కాబట్టి కూల్చివేస్తున్నామని చెప్పి కూడా హైడ్రా చాలా ఖచ్చితంగా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే సున్నం చెరువు సంబంధించిన ఆక్రమణ నిర్మాణంతో పాటు దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని ఒక మల్లంపేటలో గల లక్ష్మీ కన్స్ట్రక్షన్ విల్లాస్ లో కూడా హైడ్రా కూల్చివేస్తుంది. మల్లంపేట చెరువు FTL బఫర్ జోన్ లో నిబంధనలకు విరుద్ధంగా విల్లాస్ లను కూడా నిర్మించిందని చెప్పి కూడా అధికారులు గుర్తించారు. భారీ పోలీసు బందోబస్తు నేపథ్యంలో కూడా ఈ యొక్క విల్లాస్ ను కూడా తొలగిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. హైడ్రాకు సంబంధించిన ఆ యొక్క బుల్డోజర్ తో పూర్తిగా ఈ యొక్క నిర్మాణం కూడా కూల్చివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఆ యొక్క కూల్చివేతను అడ్డుకోవడానికి కూడా స్థానికులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా అధికారులు పోలీసులు ఎలాంటి ఆటంకం కలగకుండా పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రము మాదాపూర్ లో యొక్క FTL ల్యాండ్ సంబంధించిన సున్నం చెరువు వద్ద పూర్తిగా ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. తమకు నోటీసులు ఇవ్వకుండా పూర్తిగా అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారని చెప్పి కూడా మరోవైపు ఇటు అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారంతా కూడా వాపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే అధికారులు మాత్రం నోటీసులు సంబంధించిన నేపథ్యంలో చాలా సార్లు కూడా హెచ్చరించాము. స్వయంగా
మీరే అక్రమ నిర్మాణం కూల్చివేసుకోవాలని చెప్పిన నోటీసు యొక్క వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసినా వారు మాత్రం పట్టించుకున్న నేపథ్యంలోనే ఒక నిర్మాణాలు కూడా తొలగిస్తున్నామని కూడా చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే సున్నం చెరువు వద్ద మాత్రము పూర్తిగా యొక్క పరిస్థితి మాత్రం చాలా ఉత్కృష్టంగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్ పవన్, థ్యాంక్ యూ. హైడ్రా అధికారి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పి మార్కింగ్ పెట్టి తర్వాత ఈరోజు ఉదయం 6 గంటల నుంచే మా ఇబ్బంది కూడా తీసుకొని వస్తున్నారని ఇంతకుముందు లేని ఇబ్బంది ప్రయత్నం చేద్దాం. చెప్పండి రైట్, మనం చూస్తున్నాం హైదరాబాద్ లో హైడ్రా దూకుడుతో ఆక్రమణల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నగరంలోని పలు చోట్ల అక్రమార్కులపై ఉక్కుపాదం మోపిన హైడ్రా కూల్చివేతలను కంటిన్యూ చేస్తోంది. ఈ క్రమంలోనే మాదాపూర్లోని సున్నం చెరువులో ఉన్న భవనాలన్నింటినీ కూడా నేలమట్టం చేస్తోంది హైడ్రా. అలాగే మేడ్చల్ జిల్లా దుండిగల్ కత్యా చెరువు వద్ద విల్లాలను కూల్చివేసింది. నిబంధనలకు విరుద్ధంగా FTL బఫర్ జోన్లలో విల్లాలను నిర్మించారని గతంలోనే అధికారులు గుర్తించగా భారీ బందోబస్తు మధ్య హైడ్రా ఆ భవనాలను నేలకూల్చింది. మా కరెస్పాండెంట్ వేణు పూర్తి సమాచారం అందిస్తారు. వేణు, ఆ మహిళ ఆరోపణలు చూస్తుంటే ఆల్రెడీ ఇది కోర్టు కేసులో ఉంది అని అంటున్నారు. ఆల్రెడీ మేము కోర్టును సంప్రదించామని అంటున్నారు. అండ్ మరోవైపు ఇది అక్రమంగా నిర్మించింది కాదు, మేము న్యాయంగా సంపాదించుకుందని అంటున్నారు. అంటే నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా అసలు ఇంతవరకు వాళ్ళు ఏమీ స్పందించలేదా? స్పందించకపోతేనే హైడ్రా ఈ కూల్చివేతలు చేపట్టిందా? 100 ఫీట్ లో ఉన్నటువంటి సున్నం చెరువు దగ్గర ఈ రోజు ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో ఈ FTL పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తోంది. అయితే ఈ సందర్భంగా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారో మాకు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారు అని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము అన్ని అనుమతులు తీసుకొని కట్టామంటూ కూడా ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఈ ఏదైతే ఈ భవనం ఉందో ఇది కోర్టు ఆర్డర్ ఉన్నా పట్టించుకోవట్లేదు అని చెప్పి కూడా ఆ మహిళ అక్కడ ఏదైతే ఈ మాదాపూర్ సున్నం చెరువు దగ్గర నిర్మిస్తున్నటువంటి ఆ భవనం వద్ద వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ఈ రోజు పలు ప్రాంతాల్లో కూడా హైడ్రా కూల్చివేతను ప్రారంభించింది. ఇక మేడ్చల్ దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో మల్లంపేటలో నిర్మిస్తున్నటువంటి లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ విల్లాస్ లో కూడా హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. ఇక ముఖ్యంగా మల్లంపేట చెరువు FTL బఫర్ లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన విల్లాస్లను గతంలోనే గుర్తించడం జరిగింది. ఇక భారీ పోలీస్ ప్రొడక్షన్ మధ్య విల్లాలను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఏవైతే ఇటు చెరువులలో నిర్మించినటువంటి వారందరికీ కూడా హైడ్రా చెప్తుంది ఒకటే, మీరు మీ అంతటా మీరు కూల్చివేసుకోండి, లేదంటే మేము వాటిని కూల్చివేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక ఇందులో భాగంగా ఏదైతే జేబెరీ కన్స్ట్రక్షన్స్ ఉందో వారికి కూడా నానక్రమ్ గూడలో నిర్మించినటువంటి చెరువుకు సంబంధించి జేబెరీ సంస్థకు కూడా నోటీసులు జారీ చేశారు. ఏదైతే వారి జేబెరీకి సంబంధించినటువంటి సంస్థకు సంబంధించినటువంటి ప్రహరీ కూడా ఉందో అది చెరువు బఫర్ జోన్ లో ఉందని చెప్పి హైడ్రా అధికారులు గుర్తించారు. ఇక మీరు దీన్ని కూడా తొలగించుకోవాలి, లేదంటే మేము కూల్చివేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఆ హైడ్రా కూల్చివేతలు గత కొద్ది రోజులుగా గ్యాప్ ఇచ్చినప్పటికీ ఇప్పుడు హైడ్రా అధికారులు ఈ రోజు చాలా ప్లేస్లలో కూడా కూల్చివేతలు ప్రారంభించారు. ఇక ఒకటేసారి అంటే పలు ప్రాంతాల్లో కూల్చివేత చర్చనీయాంశమైంది. రైట్ వేణు, థ్యాంక్ యూ.